రాజేష్ గారు, మీరు చెప్తున్న ఈ 3 వెరైటీస్ రైతుకి గిట్టుబాటు ధర లేనప్పుడు దీన్ని ఏ విధంగా మనం చేసుకోవచ్చు? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైతులు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మహేష్. ఈ రోజు అయితే మనం గుంటూరు జిల్లా అనవల్లిపూడి గ్రామంలో బిఎన్ రెడ్డి గారి నర్సరీలోతో ఉన్నాం. వీళ్ళ దగ్గర అనేక రకాల మొక్కలతో ఉన్నాయి. అందులో ప్రధానమైనది కొబ్బరి పంట అండి. కొబ్బరి పంట గురించి మనకు తెలియజేయడానికి నర్సరీ తరపు నుంచి రాజేష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, నా పేరు రాజేష్. మీరు చూస్తుంది బిఎన్ రెడ్డి ప్లాంట్ నర్సరీ. మా నర్సరీ వచ్చేసరికి గుంటూరు నుంచి తెనాలికి వెళ్ళే మధ్యలో మన నర్సరీ ఉంటుంది. అనవర్లపూడి అనే విలేజ్లో మేము ఈ నర్సరీని రన్ చేస్తున్నాం. మా దగ్గర అనేక పళ్ళ మొక్కలు సంబంధించినటువంటి వెరైటీ ఎగ్జాటిక్ ప్లాంట్స్ అనేక అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొబ్బరి కూడాను ప్రధానమైనది. రాజేష్ గారు, కొబ్బరిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి మీ దగ్గర? కొబ్బరిలో వచ్చేసరికి దాదాపు 5 రకాలు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. గగ్గా బోండం, టీవైఎల్ఆర్, ఓకే, నెక్స్ట్ డీజే, సిఓడి అనే రకాల అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, దాంట్లో ప్రధానమైనది ఏదండి మీది? మలేషియన్ గ్రీన్ డార్ప్ ఉంది, గంగా బొండం ఉంది, టీవైఎల్ఆర్ ఉంది సార్. ఈ హైబ్రిడ్ కొబ్బరి చెట్టు ఒకసారి మొక్క నాటితే ఎన్ని సంవత్సరాలకు దిగుబడి వస్తుందన్న? మొక్క నాటుకున్న 3 నుంచి 4వ సంవత్సరంలో మన కాపు మొదలవుతుంది. 4 సంవత్సరాలకు దిగుబడి వస్తే ఎన్ని సంవత్సరాలకు దిగుబడి తీసుకొచ్చాను మనం? మొక్క నాటుకున్న నుంచి దాదాపు దీని లైఫ్ టైం వచ్చేసరికి 30 ఏళ్ళ పైబడి ఉంటుందండి. 30 ఏళ్ళు పైబడి ఉంటుంది. ఒక ఎకరంలో ఎన్ని మొక్కలు నాటుకోవచ్చు? ఒక ఎకరానికి 60 నుంచి 70 మొక్కల దాకా నాటుకోవచ్చు అండి. ఒక ఎకరంలో 60 నుంచి 70 మొక్కలు నాటుకోవచ్చు. అవును. అంటే ఏ బ్రీడ్ అయినా అంతేనా, లేదంటే పర్టికులర్ ఈ బ్రీడ్ ఎంతనా? ఏ బ్రీడ్ ఆల్మోస్ట్ గ్యాప్ ఉంటుంది, చాలా మంచిది సార్, నాటుకోవచ్చు. ఈ కొబ్బరి పంటలో అంతర పంటగా పంటలు వేసుకోవచ్చా? అంతర పంటగా ఒక్క, అలానే మహాగని, ఓకే, అవకాడో, కూరగాయ సంబంధించిన సాగు అనేది మనం చేసుకుంటా ఉంటాం. అంతర పంటగా వేసుకుంటే సంవత్సరం మొత్తం మనం ఆదాయపు ఉంటుంది, రైతుకు ఉపయోగకరంగాను డైలీ ఇన్కమ్ తీసుకునే విధానం ఉంటుంది. ఓకే అన్న, ఇప్పుడు ఈ కొబ్బరి చెట్టు సాగు చేయాలంటే ఎలాంటి నేలలు అనుకూలంగా ఉంటాయి? నేలలు వచ్చేసరికి దీనికి వాతావరణ పరిస్థితులు వచ్చేసరికి నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాలు, అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలు, గాలి అధిక తేమ ఉన్న ప్రాంతాలు కలిగి ఉన్నటువంటి ఏ సాయిల్ అని చేసుకోవచ్చు. ఏ సాయిల్ అని చేసుకోవచ్చు. అంటే మన తెలుగు రాష్ట్రాలు దీనికి అనుకూలంగా ఉంటాయి. అనుకూలంగా ఉంటాయి సార్. అనుకూలంగా. తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిన కొబ్బరి పంట ఏదన్నా? ఏ రకం బాగా ఎక్కువ తీసుకుంటారు? గంగా బొండం, మలేషియన్ గ్రీన్ డార్ప్, టీవైఎల్ఆర్ అనే ఈ 3 రకాలు కూడా బాగా సాగు చేస్తున్నాం. మన దగ్గర ఉన్నాయి అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. మనం ఎన్ని సంవత్సరాలు మొక్క ఇస్తారన్న మామూలుగా రైతులు అడిగితే? సంవత్సరం మొక్క మనం రైతులకు అందిస్తాం. అంటే మీరు సంవత్సరం వయసు మొక్క ఇస్తారు. వాళ్ళు 3 సంవత్సరాలు సాగు చేసుకుంటే దిగుబడి తీసుకోవచ్చు. అక్కడి నుంచి 50 సంవత్సరాలు దిగుబడి తీసుకోవచ్చు. 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. ఓకేనా? అంతర పంటకు వస్తే మనకి ఆవకాడో, మహాగాని, కోకో మొక్కలు వేసుకోవచ్చు, సాగు చేసుకోవచ్చు. నెల క్రాప్గా మనం సాగు చేసుకోవచ్చు. రాజేష్ గారు, మీరు చెప్తున్న ఈ 3 వెరైటీస్ రైతుకి గిట్టుబాటు ధర లేనప్పుడు దీన్ని ఏ విధంగా మనం చేసుకోవచ్చు సార్? ఇప్పుడు మనం చెప్పే ఈ వెరైటీస్ అన్ని కూడాను రైతు త్రాగడానికి ఉపయోగించవచ్చు, అలానే ఎండు కొబ్బరిగా ఉపయోగించవచ్చు. అంటే మల్టీపర్పస్ గా కొన్నిసార్లు చెప్తున్న ఈ 3 రకాలు ఎండు కొబ్బరికి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. ఆ రీతిగా రైతు ఎక్కడ కూడా నష్టపోవడం అనేది ఉండదు. గిట్టుబాటు ధర లేనప్పుడు ఎండు కొబ్బరి చేసుకుని అతను తగిన రేట్ తీసుకోవచ్చు. అంటే కొబ్బరి పంటలో మనకి చీడపురుగులు అలాంటివి ఏమైనా ఉంటాయా? దీనికి ఏమన్నా మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? మామూలుగా అన్ని పంటల మెయింటెనెన్స్ ఉంటుందా, దీనికి ఏమన్నా తక్కువ ఉంటుందా? కొబ్బరిని గురించి కొంత అవగాహన మనం కలిగి ఉంటే కొబ్బరి సాగు అనేది రైతుకు చాలా సులువుగా ఉంటుందండి. వీటిలో హెవీ ఇబ్బందులు ఏమి ఉండవు. వీటి గురించి కొంత నాలెడ్జ్ మనం కలిగి ఉంటే సరిపోతుంది. కొబ్బరిలో వచ్చేసరికి కొమ్ము పురుగు, రైనోసర్ బెట్లు అనేది ఒకటి ప్రధానంగా ఉంటుంది. అలానే తెల్లదోమ అనేది ప్రధానంగా ఉంటుంది. ఎర్రముక్కు పురుగు అనేది ప్రధానంగా ఉంటుంది. ఇది చీడపీడలకు సంబంధించింది. రెండోది తెగులు విషయానికి వచ్చేసరికి ట్రైకోడర్మా, మన గ్యానోడర్మా తెగులు అనేది ఒకటి ప్రధానంగా ఉంటుంది. అలానే మూవక్కులు తెగులు అనేది ప్రధానంగా ఉంటుంది. ఈ 5 రకాల తెగులను మనం అరికట్టగలిగితే కొబ్బరిని సాగు చేయవచ్చు అండి. అంటే కొబ్బరి మొక్క వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటన్నా మామూలుగా రైతులు? మొక్క నాటుకునేటప్పుడు కంపల్సరీగా 3 అడుగులు లోతు, 3 అడుగు ఎడల్పుతో మనం గుంతలను మనం తీసుకోవాల్సి ఉంటుంది. గుంత తీసిన తర్వాత వాటితో పాటుగా మనం కొన్ని ఫార్ములాస్ అనేవి మొక్కతో పాటు మనం అందించాల్సి ఉంటుంది. వర్మీ కంపోస్టు, వేపపిండి, పశువుల ఎరువు, అలానే ట్రైకోడర్మా, సుడోమోనస్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే వాటిని మొక్కకు తగిన వయసును బట్టి సమపాలలో మనం మొక్కకు అందించి మనం ప్లాంటేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు కొబ్బరి మొక్కలు కావాలంటే మీరు ఏ వయసు మొక్కలు అయితే ఇవ్వగలరన్నా? మామూలుగా 8 నుంచి సంవత్సరం లోపు మొక్కలు మనం అందించాలి సార్. 8 నుంచి సంవత్సరం లోపల మొక్కలు అయితే మీరు అందజేస్తారు? అవును. మీరు ఎంత దూరం అయినా డెలివరీ చేస్తారు, లేదంటే తెలుగు రాష్ట్రాలు మొత్తం ఎక్కడికైనా మనం డెలివరీ ఇస్తామండి. మీరే ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు? చేస్తారు. ఇప్పుడు రైతులు మొక్కలు కావాలంటే మీకు ఆర్డర్ చెప్తే చాలు,
పొలం దగ్గర తీసుకెళ్ళి పెడతారు. అవును, అంటే కొబ్బరి మొక్క వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటన్న మామూలుగా రైతులు? మొక్క నాటుకునేటప్పుడు కంపల్సరీగా 3 అడుగుల లోతు 3 అడుగు ఎడల్పుతో మనం గుంతలను మనం తీసుకోవాల్సి ఉంటుంది. గుంత తీసిన తర్వాత వాటితో పాటుగా మనం కొన్ని ఫార్ములాస్ అనేవి మొక్కతో పాటు మనం అందించాల్సి ఉంటుంది. వర్మీ కంపోస్టు, వేపపిండి, పశువుల ఎరువు, అలానే ట్రైకోడర్మా, సుడోమోనస్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే వాటిని మొక్కకు తగిన వయసును బట్టి సమపాలలో మనం మొక్కకు అందించి మనం ప్లాంటేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్న ఇప్పుడు కొబ్బరి మొక్కలు కావాలంటే మీరు ఏ వయసు మొక్కలు అయితే ఇవ్వగలరన్నా? మామూలుగా 8 నుంచి సంవత్సరాల మొక్కలు మనం అందించాం సార్. 8 నుంచి సంవత్సరం లోపల మొక్కలు అయితే మీరు అందజేస్తారు? అవును. మీరు ఎంత దూరం అయినా డెలివరీ చేస్తారు లేదంటే? తెలుగు రాష్ట్రాలు మొత్తం ఎక్కడికైనా మనం డెలివరీ ఇస్తామండి. మీరే ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు? చేస్తారు. ఇప్పుడు రైతులు మొక్కలు కావాలంటే మీకు ఆర్డర్ చెప్తే చాలు, పొలం దగ్గర తీసుకెళ్ళి పెడతారు? అవును, పంపించడానికి రెడీగా ఉంది. అన్న ఇప్పుడు కొబ్బరి చెట్టుని కలపవృక్షం అని ఎందుకంటారన్న? ప్రపంచంలో చాలా రకాలైన మొక్కలు మనకి అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని మనం ప్రత్యేకంగా మనం చూస్తాము, వాటిలో ప్రత్యేకంగా అభివర్ణిస్తాం. వాటిలో కొబ్బరి చెట్టుని కలపవృక్షం అని ఎందుకు అభివర్ణిస్తాము అంటే, కలపవృక్షం అంటే ప్రతి కొబ్బరి చెట్లు ప్రతి భాగం కూడా మనిషి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే దీన్ని కలపవృక్షం అభివర్ణించాం.